ఆయన కష్టం చూస్తే, ఆయన పడుతున్న శ్రమ చూస్తే మనిషి అనేవాడు ఎవరికైనా, సన్నాసులు వెధవలకు తప్ప ఎవరికైనా కళ్ళు చెమర్చుతాయి. రాత్రి 9:20 కావచ్చిందని ఎవరో గుర్తు చేయగానే తన ముందున్న వారి డిన్నర్ గురించి ఆయనకు తక్షణమే స్మరించింది. రండి, ఏమైనా ప్రశ్నలుంటే డిన్నర్ చేస్తూనే మాట్లాడుకుందాం అన్నారు. ఆ మాట వినగానే కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి. ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షో కార్యక్రమంలో ఆయన అలుపన్నది లేకుండా గంటల తరబడి నిలబడి మాట్లాడారు. ఎంతో ఓపికగా ఒక్కొక్కరి ప్రశ్నలకు సమాధానం చెబుతూ అందరి సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ చెబుతున్నారు. కాలేజీ నుండి వచ్చి వైజాగ్లో స్టార్టప్ పెట్టి 1 కోటికి పైగా టర్నోవర్ చేసి సింగపూర్ సదస్సుకు వచ్చిన ఓ యువతి ఇచ్చిన సూచనను కూడా గుర్తుపెట్టుకుంటానని బదులిచ్చారు. సింగపూర్లో అర్బన్ ప్లానింగ్పై ల్యాబ్ టెస్టింగ్ ఎకోసిస్టమ్ ఉన్న ఒకరు, సార్ మీ అమరావతి కోసం పనిచేయాలని ఉంది అనగానే, ఇప్పుడే మంత్రి నారాయణ గారిని కలవండి, రేపటి నుంచి కలిసి పనిచేద్దామని తక్షణమే ఉద్వేగంగా స్పందించారు. ఇంతలో సమయం గుర్తు చేయబడింది. ఈ సమావేశం మొదలైనప్పటి నుండి సింగపూర్లో ఉన్న మన భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. పొద్దున నుండి కాదు, నిన్న సింగపూర్లో చంద్రబాబు దిగినప్పటి నుండి ఆయన కదలికలను పరిశీలిస్తున్నారు. రాత్రి కాసేపు నిద్రపోయారేమో కానీ పొద్దున నుండి ఆయన ఏమాత్రం విశ్రాంతి తీసుకోలేదని సమావేశంలో హై కమిషనర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ గుర్తు చేశారు. ఉదయం 2 గంటల సేపు బిడదారి హౌసింగ్ ప్రాంతంలో నడుస్తూ ఇళ్లను పరిశీలించారు. దానికంటే ముందే సింగపూర్ మినిస్టర్స్తో సమావేశమయ్యి వచ్చారు. ఆ తర్వాత సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్కు వెళ్ళి పరిశీలించి అక్కడి వారితో మాట్లాడి వచ్చారు. అనంతరం టూవాస్ పోర్ట్ను సందర్శించి ఆ పోర్టు నిర్వహణలో వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సహా అన్నింటినీ లోతుగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత గుర్తు చేస్తే రాత్రి 9:20 దాటాకనే డిన్నర్కు వెళ్ళారు. అప్పటికి ఆయన ముఖంలో అలసట జాడలేదు. పొద్దున నుండి పడుతున్న కష్టం ఏమాత్రం కనపడలేదు. అమరావతి రాష్ట్రం పెట్టుబడులంటూ బహుశా అక్కడ కూడా నిలుచునే అక్కడి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండుంటారు. ఆయన డిన్నర్ అంటే ఏం తింటారో మనకు తెలుసు కదా. పొద్దున నుండి ఆయనను గమనిస్తూ ఉంటే ఇలాంటి అరుదైన నాయకుడు అలుపెరిగిన శ్రమను చూసి నిజంగా గర్వంగా అనిపించింది. ఎంత అదృష్టం చేసి ఉంటే మన ఆంధ్రాకు దొరుకుతారు ఇలాంటి మహానుభావుడు. కలియుగ వైకుంఠంలో వెలసిన దేవుడు తన పాదాల దగ్గర పుట్టించిన ఈ దార్శనిక రోబోకు తన ఆకలి గురించి తెలియనివ్వకుండా ఎదుటివారి ఆకలి గురించి తెలుసుకుని నొచ్చుకునే మానత్వాన్ని, ముఖంలో ఎదుటివారికి అలసట కనిపించని వరాన్ని ప్రసాదించాడేమో అనిపించింది. ఆకలి తెలియని, అలుపన్నది ఎరుగని ఈ అభివృద్ధి దీక్ష గురించి తెలిస్తే ఎవరికైనా కళ్ళు చెమర్చుతాయి, సన్నాసులు వెధవలకు తప్ప.